నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్ల బదిలీలను చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా 44 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్ రోనాల్డ్ రాస్ ను ట్రాన్స్కో కమిషనర్ గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఉన్నారు. ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రోనాల్డ్ రాస్ సెలవుపై వెళ్లగా అమ్రపాలిని ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆ సమయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రజల ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెను పూర్తి కమిషనర్ గా నియమిస్తే సమర్థవంతంగా పనిచేస్తారని భావించి ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది. అమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివరన ఉన్న ఎన్ అగ్రహారం. కాటా వెంకటరెడ్డి పద్మావతి దంపతుల మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో 2010 ఏఐఎస్ బ్యాచ్ కు చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే కేటాయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించడంపై హర్షం వ్యక్తమవుతోంది. అమ్రపాలి తన పనితీరుతో లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అవతలి వాళ్ళు ఎలాంటి వారైనా ఆమె చట్టం ప్రకారం పనిచేసుకుపోతారు. ఎవరిని కేర్ చేయరు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆమెకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. గత ఏడాది హెచ్ఎండిఏ కమిషనర్ గా నియమితులయ్యారు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 7,200 చదరపు కిలోమీటర్లు 7 జిల్లాల పరిధిలో ఉన్న హెచ్ఎండిఏపై తన మార్క్. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ గా ప్రమోషన్ లభించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమితులైన అమ్రపాలి ముందు అనేక సవాళ్లున్నాయి. సిటీ వేగంగా విస్తరిస్తోంది. జనాభా సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. కుక్కల పెడత పెరిగింది. వర్షాకాలంలో వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. మ్యాన్ హోల్స్, డ్రైనేజీలు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది. అయితే అమ్రపాలి భర్త సమీర్ శర్మ ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డామ్ అండ్ డయ్యూలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.